ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టేశానని చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది అబద్ధం అన్నటువంటిది ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త. అయితే ఇందులో జగన్ ని కాస్త దోషిగా చూపెడుతూ చంద్రబాబు గారికి తప్పట్లేదన్న కోణంలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నటువంటి అయితే చెప్పుకొస్తుంది. గతంలో చంద్రబాబు టైంలో అద్భుతంగా ఉందట. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం వల్లనే ఆర్థిక దివాళా తీసేసాం, కనీసం మాకు రెవెన్యూ లోటు కూడా ఇవ్వలేదు అని ఎందుకు మాట్లాడారు ఆ రోజు 2018 నుంచి 19 దాకా? అప్పుడు పొంకాలు ఎట్టోరియల్ కాలమే రాశాడు కదా రాధాకృష్ణ. ఎందుకు ఇంత నాటకాలు ఆడతాడు? 2017లో డబ్బులు ఉండుంటే రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, సంపూర్ణ రైతు రుణమాఫీ 82,000 కోట్ల రూపాయలు రైతులకి, 26,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేశారా? డబ్బులు ఉండుంటే మరి ఆ రోజు డబ్బులు లేవు, కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేదు అని చెప్పేసి కబుర్లు చెప్పారు కదా. మరి 2017లోనే అద్భుతంగా ఉందంట, 2017 నుంచి దెబ్బతిందంట. అది పసుపు కుంకుమ తీసుకురావడం వల్ల అంట. తర్వాత జగన్ వచ్చేసి నాశనం చేసేసాడు. ఎవరిని మోసం చేస్తారు? అప్పటికి చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నాడని ఇప్పుడు చెప్పారు కదా. ఏది పసుపు కుంకుమ వాటన్నిటికీ అడ్డదిడ్డంగా అప్పులు చేసి పడేశాడు. జగన్ అవి తీర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్ అప్పులను అసలు వడ్డీ కలిపి కడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు అప్పులు వడ్డీలు జగన్ కట్టకపోతే రాధాకృష్ణ వచ్చి కట్టాడా, రామోజీ వచ్చి కట్టాడా? కట్టారు. కట్టిన దాన్ని తీసుకొచ్చేసి అదంతా రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు. ఇంకోటి ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలు ఎరగదీసి ఇచ్చేస్తున్నారు. ఏమిస్తున్నారు? ఏదన్నా ఉందా? ఒక్క పెన్షన్లు తప్ప. పెన్షన్లు జగన్ కూడా ఇచ్చాడు. ఆయన చెప్పినాడు చంద్రబాబు నాయుడు 2,000 ఇస్తే జగన్ 2,250, 2,500, 2,750, 3,000 ఇచ్చాడు కదా. అలాగే జగన్ అవి కాకుండా నవరత్నాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏ రత్నాలు ఉన్నాయి? సూపర్ 6 అన్నటువంటిది పచ్చి బూతుగా చేశారు. ప్రతి మహిళకి ఇస్తానన్న 1,500 లేదు, నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్లకి పెన్షన్ లేదు. జగన్ అయితే చెప్పినని చేసుకొచ్చాడు కదా. పోనీ సంపద సృష్టి ఎవరికి పోతుంది? ఇసుక ఎవరి దగ్గరికి పోతుంది? మైనింగ్ ఎక్కడికి పోతుంది? లిక్కర్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ప్రజలకి సంపద సృష్టి కాకుండా, ప్రభుత్వానికి సంపద సృష్టి కాకుండా నాయకులు దోచుకు తింటున్నారు. మరి అప్పుడు ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జగన్ టైంలో లెక్కర్ మీద అంతకుముందు చంద్రబాబు 17,000 కోట్ల రూపాయలు లెక్కర్ నుంచి సంపాదిస్తే 25,000 కోట్లు జగన్ టైంలో వచ్చినాయి డబ్బులు. అదే సందర్భంలో 700 కోట్ల రూపాయలు ఇసుక మీద డబ్బులు సంపాదించాడు. ఏడాదికి 750 కోట్ల రూపాయలు. అట్లాగే మైనింగ్ మీద విపరీతమైనటువంటి డబ్బులు వచ్చినాయి. ఆ రోజున ఏడాదికి 8,000 కోట్ల దాకా డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయినాయి? ఏమైపోతున్నాయి? అట్లాగే రకరకాలైనటువంటి ఆదాయాలు సంపాదించాడు. ఆ సంపాదించిన ఆదాయాలు ఇక్కడ తిప్పికొట్టేశాం మనం. అవన్నీ కార్యకర్తలకు పంచి పెడుతున్నాం. ప్లస్ సంక్షేమాలు ఇవ్వట్లేదు. ఆ రోజున ఇచ్చినవన్నీ. ఇప్పుడు జరుగుతున్న పాపాలంతా జగన్ కేసేద్దాం, పుణ్యం అంతా బాబు కేసేద్దాం. ఇది నీచాతి నీచ పత్రిక జాగ్రత్తగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నమాట.